విభజన తెలుగు జాతిని రెండుగా చీల్చింది. వివక్ష ఆంధ్రప్రదేశ్కు హోదా రాకుండా చేసింది. ఎన్నుకున్న పాలకులే ప్యాకేజ్ చాలు అంటున్నారు. స్పెషల్ స్టేటస్ లేకుండా ఏపీ అభివృద్ధి చెందగలదా? ప్యాకేజ్ మూటలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళతాయా? వెనుకబడ్డ ప్రాంతాలకు ఊతమందించగలదా? చేతిలో పట్టాలున్న వారికి ఉద్యోగాలు ఇవ్వగలరా? రాయితీలు ఇవ్వకుండానే పరిశ్రమలు పెట్టించగలరా? హోదాకు ప్యాకేజ్కు తేడా తెలుసుకోండి. సాక్షి చైతన్య పదం శ్రీకాకుళం నుంచి ఇప్పుడు లైవ్ లో ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని కొమ్మినేని శ్రీనివాసరావు గారు అందిస్తారు. ఓవర్ టు యూ సార్. ప్రత్యేక హోదాపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పోరాటాల ఖిల్లాగా ప్రసిద్ధిగాంచింది. మాకొద్దీ తెల్లదొరతనం అంటూ గళమెత్తి పాడిన గరిమెళ్ల సత్యనారాయణ గారు ఇక్కడ వారే. సర్దార్ గౌతలచ్చన్ అంటే పేరు తెలియని వారు ఉండరు. దేశవ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఎందరో ప్రముఖులు ఇక్కడ ఈ గడ్డపై పుట్టారు. పోరాట యోధులుగా పేరొందారు. విప్లవ స్ఫూర్తిని రగిలించినటువంటి జిల్లాగా పేరొందిన ఈ జిల్లా ప్రస్తుతం ఇంకా వెనుకబాటుతనంలోనే ఉంది. అయితే ఈ వెనుకబాటుతనం పోవడానికి ప్రత్యేక హోదా అవసరమన్నటువంటి నినాదం ఊరు ఊరు వాడవాడ వినిపిస్తున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కాదు ప్యాకేజ్ అంటోంది. అయితే ఈ ప్యాకేజే బెటర్ అనేటువంటి వారు కూడా ఉన్నారు, బెటర్ అంటున్నారు కూడా. మరి ఏది వాస్తవం, ఏది అవాస్తవం? దీనిపై ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి నాతో పాటు ధనుంజయ రెడ్డి గారు, సాక్షి రెసిడెంట్ ఎడిటర్, అలాగే శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు, సీనియర్ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ గుండా అప్పల సూర్యనారాయణ గారు, సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీ ప్రముఖులు, శాసనసభ మాజీ సభ్యులు, అలాగే పూడి తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు, అలాగే ప్రముఖులు భాస్కర్ గారు, ప్రముఖ జర్నలిస్ట్ ప్రజాశక్తి, ఇలా చాలామంది అనేక మంది మిత్రులు ఉన్నారు. అందరి పేర్లు ఇప్పుడు నేను చెప్పలేని, చదవడానికి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీలో మాట్లాడే వాళ్ళతోటి అందరితోటి వీలైనంత మందిని మాట్లాడిస్తాము. అయితే సాధ్యమైనంత క్లుప్తంగా కొత్త విషయాలు చెప్పడానికి ప్రయత్నించాలా? నిజానికి వాస్తవంగా మనకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమా కాదా? మాటలు మార్చడం కరెక్టా కాదా? మాటలు మార్చినందువల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? నిజంగానే ప్రజలు ఇక్కడ ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడిన జిల్లాలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రత్యేక హోదా రావటం వల్ల ఉపయోగం ఉందా లేదా? హోదా రాకపోయినా కూడా ఉపయోగం జరుగుతుందా? ఏమిటి ఇక్కడ ప్రజల్లో స్ఫూర్తి లేదనేటువంటి అభిప్రాయం ఏమైనా నేతల్లో ఉందా? దానికి మనం అంతా ఓతమిస్తున్నామా? ఈ స్ఫూర్తిని రగిలించలేమా? ప్రత్యేక హోదా ఆకాంక్షని బలంగా ప్రధాని మోడీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారికి, అరుణ్ జైట్లీ గారికి వినిపించలేమా? ఏమి ఎక్కడ వెనకబడ్డాం? ఏమి ఆర్థికంగా వెనకబడితే పడి ఉండొచ్చు, కానీ భావజాలంలోనూ మౌఖికంగాను లేదా మన భావ వ్యక్తీకరణలో మన కోరికలు వెలిపించడం కూడా వెనకబడి ఉన్నామా? ఈ విషయాల మీద చర్చించడానికి ముందుగా ధర్మాన ప్రసాదరావు గారికి ముందుగా అవకాశం ఇస్తున్నాం. అందరూ కూడా పెద్దలు 5 నుంచి 10 నిమిషాల్లోపు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మీలో ఎవరైనా సరే ప్రశ్నించదలిస్తే కూడా వారు సమాధానాలు చెప్తారు. దీనిపై ముందుగా ధర్మాన ప్రసాదరావు గారు తన అభిప్రాయం చెప్తారు. శ్రీనివాసరావు గారికి, అలాగే నాతో ఇందులో పాల్గొన్నటువంటి సహచరులందరికీ నమస్కారం. కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ని విడదీయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ దేశంలో ఉండే ప్రధానమైన రాజకీయ పార్టీలు ఒక చర్చ జరిపినాయి, అంగీకరించినాయి. ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నటువంటి తెలంగాణ తీసిన తర్వాత ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల నష్టపోతుంది కనుక ఆ నష్టాన్ని పూడ్చడానికి చట్టం రూపేణా, హామీల రూపేణా పార్లమెంట్లో ఢిల్లీలో ఆనాడు ఒక ప్రకటన చేయడం జరిగింది. చట్ట రూపేణా కొన్ని రావడం జరిగింది. అదంతా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారికి, దేశంలో ఉన్నటువంటి అందరికీ తెలిసినటువంటిదే. అయితే ఆనాడు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల్ని ఒప్పించడానికి అదనంగా కొన్ని చెప్పాల్సి వచ్చింది. యాజిటేషన్ రాష్ట్రంలో నడుస్తుంది. అన్ని వర్గాల వారు ఇది అన్యాయం అనేటువంటి చెప్పే దిశలో గట్టిగా ఉద్యమాన్ని చేస్తున్నారు. చేసినప్పుడు పార్లమెంట్లో వారిని శాంతపరచడానికి, లేదు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఆదుకుంటుంది, మీకు నష్టం జరగకుండా చూస్తామని చెప్పేదానికి కొన్ని ప్రకటనలు చేశారు కదా.
అది చట్ట రూపేణా కొన్ని ఉన్నాయి, ప్రకటన రూపేణా ఉన్నాయి. ప్రకటన రూపేణా ఉండడానికి ఉన్న కారణం ఏంటి? పార్లమెంటుకు మళ్ళీ రాజ్యసభలో కొన్ని సవరణలు బీజేపీ తెచ్చింది బైఫర్కేషన్ చట్టంకి. తెచ్చినప్పుడు ఆ సవరణల మీద డివిజన్ కోరలే, బీజేపీ కోరలేదు. కోరకపోవడానికి కారణం ఏంటని తర్వాత కొంతకాలం తర్వాత వెంకయ్యనాయుడు గారిని కూడా ఒక టీవీ ఇంటర్వ్యూలో కొంతమంది పెద్ద మనుషులు ప్రశ్నించడం జరిగినప్పుడు వెంకయ్యనాయుడు గారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఇది 14 మన విభజన జరిగిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత జరిగినటువంటి డిబేట్ ఇది ఆడియో సాక్ష్యం ఉన్నటువంటి విషయం నేను చెప్తున్నది. సవరణలు కోరితే రాజ్యసభలో సవరణలు బీజేపీ సవరణల మీద డివిజన్ కోరితే ఆ డివిజన్ మీద రాజ్యసభలో ఉండేటువంటి దేశంలో మరికొన్ని పార్టీల స్టాండ్ మీరు చూస్తున్నారు కదా. క్షణక్షణంకి రోజు రోజుకి మారిపోతున్నటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. అట్లాంటి రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం కలిగిన రాజ్యసభలో దీన్ని డివిజన్ కోరితే డివిజన్ ఏమవుతుందో మీకు తెలుసు కదా. ఆ నేపథ్యంలో డివిజన్ కోరకుండా హామీల మీద సంతృప్తి అయినాము మేము అని చెప్పి బీజేపీగా ప్రధాన ప్రతిపక్షంగా కూడా మేము ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీల్ని సంతృప్తి అయినామని చెప్పి ఆ హామీలకు అంగీకరించి విత్డ్రా చేసినామని చెప్పారు. ఇది ఒక ఆడియో సాక్ష్యం మా దగ్గర ఉంది. తర్వాత ఇప్పుడు చెప్తున్నారు వెంకయ్యనాయుడు గారు భిన్నంగా చెప్తున్నారు. భిన్నంగా ఏం చెప్తున్నారు? చట్టంలో ఇది తెస్తే మేము ఇది చేసి ఉండేవాళ్ళం కదా అని చెప్తున్నారు. బహుశా అతను కన్వీనియంట్గా ఒక మార్గం ఎన్నుకున్నారు, కానీ అది అసత్యం అని ఆయనకు తెలుసు. అసత్యం రుజువు చేయడానికి మా దగ్గర ఆడియో సాక్ష్యం ఉంది. సరే, అది ఇప్పుడు అవసరం లేదు, వదిలేద్దాం, తర్వాత వద్దాం దానికంటే ముందు నేను రాష్ట్ర ప్రజలకి ఈ ఛానల్ ద్వారా కోరదలిచేది ఏంటంటే, విడిపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి కాంపెన్సేట్ చేయడానికి ఇస్తున్నటువంటి చట్టంలో పెట్టినవి కానీ హామీలు కానీ ఎవరు సాధించుకున్నవి? అవి ఈ రాష్ట్ర ప్రజలు సాధించుకున్నవి. అది ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి అంశం కాదు. లేదు, నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీకి చెందింది కాదు. రాష్ట్ర ప్రజల ఆందోళన చూసి, రాష్ట్ర ప్రజల తాలూగా ఆవేదన చూసి, వారి యాజిటేషన్ను చూసి వారిని శాంతపరచడానికి ఇచ్చినటువంటి హామీ అది. సాక్షాత్తు దేశంలో పార్లమెంట్ లాంటి ఉన్నత చట్టసభలో ఇచ్చినటువంటి హామీ అది. అది ఇంకొకరు దాన్ని డైల్యూట్ చేసే అధికారం లేదన్నది నా అభిప్రాయం. ఇంకొకరంటే ఎవరు? తరువాత ఏర్పడినటువంటి ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ దాన్ని డైల్యూట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ 5 కోట్ల మంది సాధించుకున్నటువంటి ఒక హామీ, హక్కు. తర్వాత వచ్చినటువంటి రాజకీయ పార్టీ నేను దారాదత్తం చేస్తాను, నేను వదిలేస్తానని హక్కు ఎక్కడుంటుంది? ఉండదు. అది ఎలా పక్కన పెడితే ఇంకొక యాంగిల్ నేను చెప్తాను. పార్లమెంట్లో అంటే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి చట్టసభ. అనేక ప్రాంతాలు ఉన్నాయి దేశంలో, అనేక భాషలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, వ్యత్యాసాలు ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి. ఇన్ని ఉన్న నేపథ్యంలో సహజంగానే యాజిటేషన్స్ వస్తుంటాయి ప్రతి నిర్ణయం మీద. ఒక యాజిటేషన్ వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఒక యాజిటేషన్లో పాల్గొన్నటువంటి వాళ్ళని సంతృప్తిపరచాలి? ఫైనల్గా పార్లమెంట్ దాని దగ్గర నుంచి సంతృప్తిపరచాలి. ఇక్కడ కూడా అలాగే జరిగింది. సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పడం జరిగింది, ఎస్ మీకు అన్యాయం జరిగింది, మీకు ఇండస్ట్రీ లేకుండా అయిపోతుంది, ఇన్స్టిట్యూషన్స్ లేకుండా అయిపోతున్నాయి, రెవెన్యూ లేకుండా అయిపోతుంది, అందుచేత ఎంప్లాయ్మెంట్ లేకుండా అయిపోతుంది, దానికోసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఇస్తామని చెప్పారు అన్నాడు. బీజేపీ కూడా చెప్పింది 5 సంవత్సరాలకి. చంద్రబాబు మరి ఎవరో కాదు, వెంకయ్యనాయుడు గారు అన్నారు 5 సంవత్సరాల వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? పరిశ్రమ పెట్టడానికే 3 సంవత్సరాలు అయిపోతే తదుపరి 2 సంవత్సరాల రాయితీలతో ఏమొస్తుంది? అందుచేత 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో యాజిటేషన్ అణచడానికి ఈ దేశంలో ఉండే అత్యున్నతమైనటువంటి సభలో చెప్పినటువంటి మాటకు విలువివ్వకపోతే రేపు ఈ దేశంలో ఇంకొక ప్రాంతంలో వచ్చిన యాజిటేషన్ని దేని ద్వారా మీరు సముదాయిస్తారు? ఎవరిని విశ్వసించాలి ఈ దేశంలో ఉండే ప్రజలు? ఎవరిని నమ్మాలి ఈ దేశంలో ఉండే ప్రజలు? మీరు ఒక వ్యవస్థ మీద అపనమ్మకం క్రియేట్ చేస్తున్నారు కదా. ఒక వ్యవస్థ మీద మీరు నమ్మకం లేకుండా చేస్తున్న హక్కు మీకు ఎక్కడుందని అంటున్నాను నేను. ఇది కరెక్ట్ కాదనమాట. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రయోజనమే కాదు,
దేశంలో ఇతర సందర్భాల్లో వచ్చిన యాజిటేషన్స్ని కూడా సముదాయించడానికి కూడా అవకాశం లేని ఒక ఉదాహరణని, ఒక సాంప్రదాయాన్ని మీరు ఈ దేశంలో తెస్తున్నారన్నది మా అభియోగం, మా ఆవేదన, ఒక పౌరుడిగా మా ఆవేదన. ఇది కరెక్ట్ కాదు. మీరు తొందరపడి ఇచ్చారో, తొందరపడకుండా ఇచ్చారో, నిజంగా ప్రజల ఆవేదన 5 కోట్ల మంది ప్రజల ఆవేదనని చల్లబచ్చడానికి ఇచ్చారో, ఏం చేసినా అమలు చేయడం అనేది ఈ దేశంలో ఇతర ప్రాంతాల వారికి పార్లమెంట్ లాంటిది ఉన్నదనే భరోసాని కల్పించడానికి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేయలేదు. ఇకపోతే చంద్రబాబు గారు, మీరు ఎలాగండి చేసేస్తారు? ప్యాకేజ్ ఆర్థికమైనటువంటి లబ్ధి చేకూర్చే విషయాలు ఏమీ ఆ నోట్లో లేదు. 4 పేజీల నోట్లో ఒక కమిషన్ ప్యాకేజ్ లేదు. అది వదిలేసండి. ఇంకా దాని గురించి నేను చెప్పనక్కర్లేదు, మీ అందరికీ తెలిసిందే. ప్యాకేజ్ అన్నది లేదు. చట్టంలో ఉండే అంశాలు ఏవో మళ్ళీ రీట్రేట్ చేశారు ఫైనాన్స్ మినిస్టర్. అది పోతే అసలు చంద్రబాబు గారు అంగీకరించడానికి ఒక డెమోక్రటిక్ సిస్టంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఏర్పడకుండా ముందు సాధించుకున్నటువంటి ఒక హక్కుని నేను అంగీకరించినాను అని ప్రజల తరపున చెప్పడానికి అతను చేసిన ఎక్సర్సైజ్ రేటింగ్. ఈ రాష్ట్రంలో 4-5 మంచి పార్టీలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందులో జాతీయ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది, సిపిఎం ఉంది, సిపిఐ ఉంది, ప్రధానమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇతరత్ర పార్టీలు కూడా 9 వామపక్ష పార్టీలు ఉన్నాయి. శాసనసభలో ప్రాతినిధ్యం ఉందా లేదా అనేదానికంటే ప్రజల్లో ఐడియాలజీని నమ్మినటువంటి వారు ఉన్నారు, వారి తరపున రిప్రజెంట్ చేసేటువంటి ప్రతినిధులు ఉన్నారు. ఎప్పుడైనా వారితో మీరు మీ ఆఫీస్లో కూర్చోబెట్టి ఈ విషయం గురించి చర్చించారా? లేదు. శాసనసభను సమావేశపరిచి శాసనసభలో మీరు వివిధ పక్షాల తాలూకు అభిప్రాయాన్ని మీరు ఎప్పుడైనా తీసుకున్నారా? ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాం ప్రజల తరపున అని చెప్పారా? ఎట్లా? డెమోక్రటిక్ సిస్టంలో అంతకుముందు ప్రజలు సాధించుకున్న హక్కు తరువాత వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా మీరు తాకట్టు పెట్టడానికి మీకున్నటువంటి హక్కు ఏంటి? ఈ జస్టిఫికేషన్ ఏంటి చెప్పండి. ఎట్లా మీరు చేస్తారు? అది కరెక్ట్ కాదు కదా. ఇకపోతే ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించినటువంటి ప్రకటన ఆ వేళ టీవీలో చూసిందే కాదు, తర్వాత 4 పేజీల నోటు మీరు చూసినా అందులో ఆర్థిక సాయం ఎక్కడ ఉందండి? ఆర్థిక సాయం ఏం లేదు. రాష్ట్రానికి తర్వాత ఇతోధికంగా సాయం చేస్తామన్నారు. ఎందుకు చేయరు? ఈ దేశంలో ఉండేటువంటి ఈ రాష్ట్రం 10వ స్థాయి పెద్ద రాష్ట్రం. దేశానికి అవసరమైనటువంటి పన్నులు చెల్లించడంలో ఈ రాష్ట్ర ప్రజలు కూడా వాటా ఉంటుంది, చేయాలి. ఐఐటి ఇచ్చినాము, ఐఐఎం ఇచ్చాము, ఇంకోటి ఇచ్చాము, సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చామని చెప్తారు. అవన్నీ చట్టంలో ఉన్నాయి. ఈవెన్ చట్టంలో లేకపోయినా నేషనల్ పాలసీలో ఏముంది? ఈ దేశంలో ఉండే పెద్ద రాష్ట్రాలన్నింటిలో ఐఐటి పెట్టాల్సి ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాల్సి ఉంది, ఎన్ఐటి పెట్టాల్సింది ఉంది. ఇవన్నీ నేషనల్ పాలసీలు ఉన్నవే కదా. నష్టపోయిన రాష్ట్రానికి కాంపెన్సేట్ చేస్తూ ఇట్లాంటి మాటలు మీరు చెప్తారు. అయితే ధర్మాన్ గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ప్రజలు ఇప్పుడు ప్యాకేజే కోరుకుంటున్నారు, హోదా కోరుకోవటం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు అంటున్నారు. మీరు దాంతో ఏకీవిస్తారా? ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లా ప్రజలు ప్యాకేజే కోరుకుంటున్నారా, ప్రత్యేక హోదా కోరుకుంటున్నారా, లేదు మనకెందుకు లేని నిస్సహాయంతో ఉన్నారా, స్ఫూర్తి రగిలించేలాగా ఉన్నారా? అసలు వెంకయ్యనాయుడు గారు ఒకళ్ళు అలా అంటే నేను వినలేదు. ఆ సందర్భంలో చాలామంది చెప్పారు ఆయన కూడా సంతృప్తిగా ఉన్నారు, ప్రజలు సాటిస్ఫై అయిపోయినారని. అసలు అలాంటి సంతృప్తిని కొలవడానికి ఆయన అనుసరించిన మార్గం ఏంటి చెప్పమనండి. డెమోక్రసీలో రాజకీయ పార్టీలు సంప్రదిస్తారు, మీరు సంప్రదించలేదు, వినలేదు. లేదు, రాజకీయ పార్టీలు పిలిచి మాట్లాడలేదు. లేదు కాదంటే ఒక ప్రజల తాలూకు ఒపీనియన్ కలెక్ట్ చేసే ఒక పద్ధతి పెట్టలేదు. అంటే మీరు కేవలం దబాయించే పని చేస్తున్నారు. ఇకపోతే శ్రీకాకుళం లాంటి ప్రాంతం ఈ 13 జిల్లాల్లో కూడా అత్యంత వెనుకబడినటువంటిది. కేంద్ర ప్రభుత్వం మొన్న బైఫర్కేట్ చేసినటువంటి చట్టంలో కూడా మళ్ళీ నేను చెప్తున్నా, ఎక్కడ ఇది ప్రొజెక్ట్ కావడం లేదు. రాయలసీమ 4 జిల్లాలు వెనుకబడిన ప్రాంతమే, కానీ దానికి సహాయపడమన్నారు చట్టంలో. కానీ నార్త్ కోస్టల్లో ఉండే 3 జిల్లాలకి యాడిక్వేట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి, యాడిక్వేట్ అనే పదాన్ని ఉపయోగించినారు. 2 సంవత్సరాలు 2 నెలలు అయిపోతుంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ యాడిక్వేట్ అనేటువంటి పదానికి మీరు చేసినటువంటి కార్యక్రమం ఏముందో చెప్పండి. శ్రీకాకుళం ఇప్పటికీ ఈ 13 జిల్లాల్లో అత్యంత దారుణంగా జీవన ప్రమాణాలు కలిగినటువంటి జిల్లాగా మిగిలింది.
ఇది ఇండస్ట్రీ వస్తే 10 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీ రావడం ద్వారా అందరి తాలూకు ప్రమాణాలు పెరుగుతాయని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఇది కూడా మీరు నీరుగార్చినారు. ఏం ప్యాకేజ్, అసలు ప్యాకేజ్ ఎక్కడ ఉంది? ప్యాకేజ్ అన్న డైవర్ట్ చేస్తున్నారు. లేదు, ఆర్థిక సాయం లేదు, ఏం లేదు. ఇదంతా అసత్యం. వెంకయ్య నాయుడు గారు లాంటి వారికి తగదు ఇది. చంద్రబాబు నాయుడుకి అంతకంటే తగదని మనం చేస్తున్నాం. ఆయన ఎందుకు అసలు అన్నిటికంటే నాకు నేనుగా ప్రశ్న వేసుకుంటే కూడా నాకు అర్థం కానిది ఒకటే, ఎందుకు అతను మౌనంగా ఉంటున్నాడు? ఎందుకు చంద్రబాబు 5 కోట్ల మంది ప్రజల తరఫున రిప్రజెంట్ చేయడం లేదని ఆలోచించినప్పుడు మాకు అనిపిస్తుంది ఆయన సమాధానం చెప్పడు. ఎందుకు నేను మౌనంగా ఉంటున్నానని చెప్పడు. ఒకసారి గమ్మత్తుగా తెలుగు మీడియాలో మాట్లాడతాడు, నాకు రక్తం మరిగిపోతుందని చెప్తాడు. అది అక్కడ ఉన్నటువంటి వారికి తప్ప ఇతరులకు తెలియకూడదు ఉంటున్నాడు. అంటే అధికారంలో ఉండేటువంటి వాడితోటి పోరాటం చేసేటువంటి శక్తి నీలో లేదా? లేక అధికారంలో ఉండేటువంటి వాడిని ప్రశ్నించలేనటువంటి తప్పులు నువ్వు చేసి ఆ తప్పులకు భయపడి నోరు మూసుకుని ప్రభుత్వం కూర్చుంటుందా? దీనికి జవాబు చెప్పాలి. మీరు చెప్పకపోతే మేమంటాం. మీరు ఓటు నోటు కేసులో ముద్ద అయినందువలన మీరు మాట్లాడలేకపోతున్నారు. రాజధానిలో భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నందువల్ల మీరు మాట్లాడలేకపోని చెప్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో 300 కోట్లు లంచం తీసుకోవడం వల్ల మీరు మాట్లాడటం లేదని మేము అంటాం. ఇవన్నీ మేము ఆరోపణలు చేయాల్సి వస్తుంది. లేదంటే మీరు చెప్పండి ఎట్లా మీరు తాకట్టు పెట్టారు? 5 కోట్ల మంది సాధించుకున్నటువంటి హక్కుని మీకు ఎవరిచ్చారు? ఈ హక్కు మీ తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వం రాజకీయ పార్టీలతో మాట్లాడకుండా, ప్రజలతో మాట్లాడకుండా, శాసనసభలో చర్చించకుండా ఏ విధంగా మీరు చేశారు? ఇది తీరని ద్రోహం అని అంటున్నాను. అసలు ప్యాకేజీకి కేటగిరీ స్టేటస్కి అసలు నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా అండి అది. ఇండస్ట్రీ రావాలంటే ఇప్పుడు చెప్తున్నారు కాకమ్మ కబుర్లు. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఇంతకుముందు ఇచ్చారు, అక్కడ ఏం అభివృద్ధి వచ్చిందని. దానికి ఆంధ్రప్రదేశ్కి అసలు సంబంధం ఏంటండి? వారికి ఆర్థిక సహాయం కావాల్సినటువంటి స్టేట్లు అవి. అక్కడేం ఇండస్ట్రీ పెద్దగా వచ్చేవు. కాశ్మీర్లో ఇండస్ట్రీ ఎవడు పెట్టిడు పోయి లేదు, బోర్డర్ స్టేట్లో తీసుకెళ్లి ఇండస్ట్రీ పెట్టాడు. అలాంటి ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇండస్ట్రీ వస్తుంది. ఈవేళ దేశంలో పారిశ్రామిక ప్రగతిలో ఉండేటువంటి పోటీలో ఒక్క నయాపాస్ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ఇన్సెంటివ్స్ లేకుండా వచ్చే పరిస్థితి లేదు. ఆ ఇన్సెంటివ్స్ ప్యాకేజీలో మాత్రమే, మీ స్పెషల్ కేటగిరీ స్టేటస్లోనే వస్తాయి, ప్యాకేజీలో రావు. ఆ ఇన్సెంటివ్స్ వస్తేనే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఇప్పుడు రావు, ప్రైవేట్ సెక్టర్లో రావాలి. ప్రైవేట్ సెక్టర్ని అట్రాక్ట్ చేయాలంటే ఇన్సెంటివ్ ఉండాలి. ఇన్సెంటివ్ లేకపోతే ఇప్పుడు వచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తారండి? ఇది తప్పు కదా. ఆ ఇన్వెస్ట్మెంట్కి అసలు లెక్కాజామ ఉంటుందా? ఇన్సెంటివ్ ఒక 10 సంవత్సరాలు ఉందేనంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అని, ఎక్సైజ్ డ్యూటీస్ ఎగ్జంప్షన్స్ అని, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో సబ్సిడీ అని, ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్లో సబ్సిడీ అని ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుందో మనం చెప్పలేము. దేశమంతా ఇటు పడిపోతుంది. ఒక్క నిమిషం ధర్మాన్ గారు, మీరు ఒక మాట అన్నారు. అదేమంటే ప్రత్యేక హోదా వచ్చిన వెంటనే ఇండస్ట్రీస్ రావు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఏమొస్తాయి అనేది అడుగుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని. కానీ ఇక్కడ ఒక సమాచారం ఉంది నా దగ్గర. 2003లో ప్రత్యేక హోదా ప్రకటించక ముందు ఉత్తరాఖండ్లో 1907 పరిశ్రమలు ఉంటే అందులో 300 నుంచి 400 చిన్న పరిశ్రమలు. 2002 నుంచి 2016 మార్చి 31 నాటికి 5407 పరిశ్రమలు అయినాయి. మీకు కావాలంటే ఆ వెబ్సైట్ సహా అడ్రస్తో సహా ఉన్నాయి. అంటే ఒక్కసారి 5 రెట్ల పరిశ్రమలు పెరిగినాయంటే దానికి కారణం ప్రత్యేక హోదా కాదని చెప్పగలరా? అయితే ఎవరిచ్చారు ఇది? ప్రత్యేక హోదా ఇచ్చింది ఎవరు? భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఎవరా ప్రైమ్ మినిస్టరు? వాజ్పేయి. ఆయన మాట కట్టుబడ్డాడు, ఆ మాట ప్రకారం ఇచ్చారన్న సంగతి ఈ మన దగ్గర అథెంటిక్గా ఉన్నది. ఆ సమాచారం తప్పకుండా నేను ఆ ఫ్యాక్ట్స్ నేను విస్మరించను, నేనేమి కాదన్ను. కానీ నేను చెప్తున్నా, ఇప్పుడు అలాంటి కంపారిజన్ చేయకూడదు. మన చేతకాంతనం, మన లోపం, మనకున్నటువంటి లోపభూయిష్టమైన పనుల వలన, స్వార్థం వలన మీరు ఇది తాకట్టు పెట్టి ఇలాంటి మాటలు చెప్పొచ్చా? ప్రత్యేకమైనటువంటి కేటగిరీ హోదా అనేది దాంతో అభివృద్ధి చెందనేటువంటి మాట మరొక తప్పిదం అవుతుంది. కరెక్ట్ కాదు ఇది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే, ఇన్సెంటివ్స్ ఉంటుంటే పెద్ద ఎత్తున ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది అన్నది కూడా ఇప్పుడు మనం చెప్పలేం. 10 సంవత్సరాలు వస్తుంది. అదన్నీ కాంపెన్సేట్ చేస్తాం ఇంకో పద్ధతి అన్నింటికి ఏ విధంగా మీరు మెజర్ చేస్తారు? ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుందని ఎలా చెప్పగలరు? అంటే కేవలం తాత్కాలికమైనటువంటి విషయాల్ని ఏ రోజుకి ఆ రోజు టీవీల ముందు, పత్రికల ముందు మాట్లాడి కాలక్షేపం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్యాకేజ్ అని వెంకయ్య నాయుడు గారు సన్మానం చేయించుకుంటారు. ఆయన చెప్పండి, గుండెపై చేసుకొని చెప్పానండి, మీరు నిన్న ప్రకటించిన దాంట్లో చట్టంలో ఉండే అంశాల కంటే అదనంగా ఒక్క విషయాన్ని ఆర్థిక సాయంకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఉందా చెప్పమనండి.
ఇక్కడ కూడా బీజేపీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పనండి ఏ అంశంలో ప్రకటించారో చెప్పనండి. రైట్, చెప్తారు. చెప్పలేరు. నేషనల్ ప్రాజెక్ట్ అని అంటే ఏంటి? నేషనల్ ప్రాజెక్ట్ అంటే జాతీయ స్థాయిలో జాతీయ నిధులతో చేసేది పూర్తిగా. అది మళ్ళీ రీట్రేట్ చేసి మా మాటలు అటు తిప్పి ఇటు తిప్పి ఎక్స్టర్నల్ ఎయిడ్తో కంప్లీట్ చేస్తామని అంటే మీదే ఆ బాధ్యత. అదనంగా మీరు చేసిన అన్యాయం ఏంటంటే ఆ ప్రాజెక్టును తీసుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టడం. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రజలకు చెప్తారు, ఈ ప్రాజెక్టు కేంద్రానికి చేయమన్నాను, 18వ సంవత్సరం సరికి పూర్తి చేయాలని ఆదేశించానని చెప్తారు. తీరా అరుణ్ జైట్లీ గారు మీటింగ్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తారు, ముఖ్యమంత్రి గారు కావాలంటేనే ఆ ప్రాజెక్ట్ ఆయనకి ఇచ్చేస్తున్నామని అంటారు. మేము అంటున్నాం అందుకే మీరు ఇలాంటి కక్కుర్తులు పడి ఇలాంటి స్వలాభంకి మీరు ఆశించి తాకట్టు పెట్టేశారు ప్రజల తాలగా హక్కుని, ఈ హోదాని తాకట్టు పెట్టేశారంటాం. ఎందుకంటే మీకు ప్రాజెక్టు కమిషన్ల కక్కుర్తికి తప్ప, కాంట్రాక్టుల కక్కుర్తికి తప్ప కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టును మీరు చేస్తామని తీసుకుంటారా? 2 సంవత్సరాలు ఆయన దిక్కు లేదు. ఆ ప్రాజెక్ట్ ఎక్కడ తగలబడిందో ముఖ్యమంత్రి గారికి తెలియదు. ఈవేళ ఆ ప్రాజెక్ట్ తీసుకుని దేనికండి మీరు ప్రాజెక్ట్ తీసుకుంటారు? 18కి మీరు పూర్తి చేస్తారా? చిన్న వంశధారలో ఉండే 800 కోట్ల రూపాయలు 500 కోట్లు పూర్తి చేసి 200 కోట్ల ప్రాజెక్టు కట్టి మన్ను తీసే 2 సంవత్సరాలు నువ్వు చేయలేదు. 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు 18కి పూర్తి చేస్తానని దొంగ మాటలు చెప్తారా? ఇది మోసగించడం కాదు, ఎలక్ట్ అయినటువంటి చీఫ్ మినిస్టర్ చేయాల్సిన పని అనేది. అందుకే మేము అంటున్నాం, నువ్వు కేవలం కొన్ని స్వలాభాలకు ఆశపడి, కాకపోతే నువ్వు చెప్పు, మేము ఆరోపణ చేయకముందే నువ్వు చెప్పు, ఎందుకు అంగీకరించినావు, ఎందుకు ఇంత పెద్ద సాక్రిఫైస్ని ప్రజల తరపున నువ్వు చేసేస్తావు, నీకు లేని హక్కుని ఎందుకు చేస్తావని మేము అడుగుతున్నాం. రైట్. మా ధర్మాన ప్రసాదరావు గారు తన వాగ్దాడితో తనదైన శైలిలో ప్రత్యేక హోదా యొక్క ఇంపార్టెన్స్ని, ఉత్తరాంధ్రకు కావాల్సినటువంటి అవసరాన్ని, అలాగే ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందన్న విషయాలను వివరించారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రతినిధి శ్రీ అప్పుల సూర్యనారాయణ గారు మాట్లాడడానికి ముందుగా మా ధనుంజయ రెడ్డి గారు కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మీకు వివరిస్తారు. ధర్మాన్ గారు ప్రత్యేక హోదా నేపథ్యం, పార్లమెంట్లో ఏ పరిస్థితుల్లో విభజన జరిగింది, ఆ విభజనకు సంబంధించి ప్రత్యేక హోదా ఏ సందర్భంలో మనకి ఇచ్చారు, ఆ హామీ అవన్నీ ఉపోద్ఘాతం బ్యాక్గ్రౌండ్ చెప్పారు. ఆ బ్యాక్గ్రౌండ్ లోపలికి వెళ్ళట్లేదు. స్థూలంగా ఒక పౌరుడిగా ప్రత్యేక హోదా పైన జరుగుతున్న చర్చ కానీ, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం అనేటువంటి చర్చ కానీ గమనించినప్పుడు స్థూలంగా ఒక పౌరుడిగా నాకు కొన్ని డౌట్స్ వస్తాయి. ఒకటి, ప్రత్యేక హోదా కావాలని 5 కోట్ల మంది ప్రజలు చాలా బలంగా కోరుకుంటున్నారు. దాన్ని మీరు ఇస్తామని ఎలక్షన్లలో చెప్పారు, తిరుపతి సభలో చెప్పారు, చాలా సందర్భాల్లో ప్రత్యేక హోదా జరిగితే ఈ రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో మీరే చెప్పారు కమిటీ. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చామంటున్నారు. నిజంగా మొత్తం చూస్తే చివరికి ప్రత్యేక హోదా రాలేదు, ప్రత్యేక ప్యాకేజీ రాలేదు. నాకు అర్థమైన మేరకి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కొన్ని ఉన్నాయి కదా, వాటిల్లో కొన్నిటి కత్తిరేసి కొన్నిటి క్లారిటీ ఇచ్చారు. మనం ఏమనుకున్నాం ఇన్ని రోజులు, విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ అమలు జరుగుతాయి, వీటితో పాటు ప్రత్యేక హోదా అదనంగా వస్తుందని మనం భావిస్తే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలకి కత్తిరేశారు. ఏది, పోలవరం గురించి ఇంతకుముందు నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పారు, దాంట్లో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్ కూడా నేషనల్ ప్రాజెక్టుగా దాంట్లో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టు, R&R రిహాబిలిటేషన్, వీటన్నిటికి సంబంధించి కేంద్రమే బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అలానే బుందేల్ఖండ్, ఇప్పుడు రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఈ రెండింటికి సంబంధించి బుందేల్ఖండ్ తరగాలో ప్యాకేజీ కావాలి అని అడిగితే దానికి యాక్సెప్ట్ చేశారు. దానికి సంబంధించి 50 కోట్లని పిఐబి నోట్లో జైట్లీ ప్రకటనలో వచ్చింది. తీరా ప్రత్యేక హోదా రాలేదు, ప్రత్యేక ప్యాకేజీ రాలేదు. ఈ జైట్లీ ప్రకటన చూసిన తర్వాత ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే, లాభాల సంగతి పక్కన పెడితే సాక్షాత్తు ప్రధానమంత్రి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో, రాజ్యసభలో చట్టం ద్వారా కొన్ని హామీలు, రాజ్యసభలో ఒక 6 పాయింట్లతో ఒక స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్కే దిక్కు లేకపోతే అరుణ్ జైట్లీ 11-10 నిమిషాలకు పెట్టినటువంటి ఓరల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినట్టు అంశాలకు విలువ ఉంటుందా? తర్వాత పిఐబి నోట్ రిలీజ్ చేశారు. ఇది కాంటెక్స్ట్. ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్రచారం అయితే అది వింటుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఒకటి, వాళ్ళు ముందు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రతిబంధకాలు, ప్రత్యేక హోదా ఇవ్వాలని మాకుంది కానీ ఆర్థిక సంఘం వల్ల ఇవ్వలేకపోతున్నాం, లేదా మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు అందువల్ల ఇవ్వలేకపోతున్నాం అనే దశ నుంచి పోయి ప్రత్యేక హోదా వస్తే నష్టాలు జరుగుతాయి
అని కేంద్ర మంత్రి సాక్షాత్తు కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు వ్యాఖ్యానిస్తారు. మీరు ఆశ్చర్యపోతారు. మన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఎగ్జాంపుల్స్ కొమ్మినేని గారు చెప్పారు, ధర్మాన ప్రసాద్ గారు చెప్పారు. డెప్త్గా ఎంత లాభాలు జరిగాయన్నది ఆ వెబ్సైట్లో మన లోపలికి వెళ్ళి చూస్తే చాలా స్పష్టంగా జరుగుతుంది. అంతకుమించి ఒక చిన్న నోట్ ఉంది మన దగ్గర. ఇది మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ప్రత్యేక హోదా మాకు ఇవ్వండి, ప్రత్యేక హోదా మాకు కావాలి, ప్రత్యేక హోదా ఇస్తే మాకేమి లబ్ధి జరుగుతుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఏ ఆర్థిక ఇక్కడ చెప్పింది 2 పాయింట్లు ఒకే పేజీలో ఉంది. ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ వద్దంది అంటున్నారు కదా, అదే రీజన్తో రెండో వాదన వినిపించారు. మీరు చదువు ఆశ్చర్యపోతారు. ద 14th ఫైనాన్స్ కమిషన్ హ్యాస్ స్టేటెడ్ కేటగారికలీ దట్ ఆంధ్రప్రదేశ్ వుడ్ కంటిన్యూ టు బి రెవెన్యూ డెఫిసిట్ ఈవెన్ ఇన్ 2015 and 2020 ఫైనాన్షియల్ ఇయర్. ఇది బేసు అని 2019-20 వరకు మన ఆంధ్రప్రదేశ్కు రెవెన్యూ లోటు ఉంటుంది, రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది అని కేంద్ర ఆర్థిక సంఘం చెప్పింది. కాబట్టి కింద జస్టిఫికేషన్ ఫర్ స్పెషల్ గేర్ స్టేటస్ అని వాళ్ళే చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. ఏంటి? నాన్ వైబుల్ నేచర్ ఆఫ్ ది స్టేట్ ఫైనాన్సెస్. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేదు. 2, ఎకనమిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్వర్డ్నెస్. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కానీ మౌలిక వస్తువులు కానీ చాలా ఇబ్బంది ఉంది. తర్వాత హైలీ వల్నరబుల్ అండ్ న్యాచురల్ హజార్డ్స్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇంకొకటి చూడండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఆఫ్ నార్త్ కోస్టల్ అండ్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ ఆర్ క్లోజర్ టు ది స్పెషల్ కేటగిరీ స్టేటస్. లో లిటరసీ రేట్. మన ర్యాంక్ వచ్చి 35 రాష్ట్రాల్లో మంది 31. ఇది పరిస్థితి. ఇంకా ప్రత్యేక హోదా కావాలి, ఈ కారణాల వల్ల మాకు ప్రత్యేక హోదా కావాలి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ 5 రీజన్స్ ఉన్నాయని. ఇంకా అంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి? కానీ కన్వీనియంట్గా ఇవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని గౌరవంగా ఉన్న ఇబ్బందిని ఒప్పుకొని ఉంటే చాలా బాగుండేది. అలా కాకుండా ఒక పౌరుడిగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చారా? ఈశాన్య రాష్ట్రాలు ఏమైనా డెవలప్ అయ్యాయా? కాంగ్రెస్ చట్టంలో పెట్టుంటే వచ్చేది. కాంగ్రెస్ చట్టంలో పెట్టుంటే కాంగ్రెస్ని ఎందుకు ఓడించారు? దారుణంగా ఓడించారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అన్యాయం చేసిందనే కదా. అంతెందుకు పోలవరంకు సంబంధించి 7 మండలాల ముంపు మీరు చట్టం చేయలేదా? మీరు అనుకుంటే మీ పొలిటికల్ 7 మండలాలు ఇటు కలపలేదా? రైట్. తర్వాత చివరికి జరిగింది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు మొత్తం స్టేట్మెంట్ కానీ మొత్తం ప్యాకేజీ ప్రకటించింది అనేటువంటి సంబరాల నేపథ్యంలో ఉన్నటువంటి విషయాలు నాకు అర్థమయ్యే మేరకు 2. ఒకటి, పోలవరం స్టేట్ చేతిలోకి వచ్చింది. దాన్ని 2014 ప్రకారం 2014 రేట్ల ప్రకారం 2014 నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దానికి ఒప్పుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టు, అది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వమే కట్టాలి అనేటువంటి స్పృహని పక్కన పెట్టేశారు. మళ్ళీ మనకు వెనుకబడిన రాష్ట్రాలకు ఇంకా భవిష్యత్తులో ఏం పెద్దగా రాదు, సంవత్సరానికి 50 కోట్లే వస్తుంది. శ్రీకాకుళం లాంటి జిల్లాకి లేదంటే కడప లాంటి జిల్లాకి సంవత్సరానికి 50 కోట్లు ఇస్తే 5 సంవత్సరాల్లో 250 కోట్లు ఇస్తే ఏం లాభం జరుగుతుంది? దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? నాకు తెలిసి ప్రత్యేక హోదా రాలేదు, ప్రత్యేక ప్యాకేజీ రాలేదు. విభజన చట్టంలో వాటిపైన కూడా క్లారిటీ ఇచ్చారని నేను అనుకుంటున్నాను కొమ్మినేని గారు. రైట్. అది ధనంజయ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ ఆయన సాధికారికంగా తీసుకొచ్చారు. ఇది ఎవరిదో, ధర్మాన ప్రసాదరావు గారితో మరొకరితో కాదు, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఆయన ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది, శ్రీకాకుళం జిల్లా వెనకబడి ఉంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతరత్ర నాయకులు కానీ ఇప్పుడు ప్యాకేజీ సరిపోతుంది, అసలు ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుంది లేకపోతే నష్టం అనేటువంటి వాదనకి వెళ్తున్నారు. దాని మీద మరి ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం నేత అయినటువంటి శ్రీ అప్పల సూర్యనారాయణ గారు ఎలా సమర్థించుకుంటారో చూద్దాం. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రత్యేక హోదా అవసరాన్ని వివరిస్తూ ప్రధాని గారికి రాసినటువంటి ఉత్తరం గురించి కూడా చెప్పాం. అయితే మనం ఇక్కడ ఒక పొరపాటు మాట్లాడుతున్నాం. నిజానికి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రత్యేక ప్యాకేజ్ అనలేదు, ప్రత్యేక సాయం అని మాత్రమే అంది. సో ఈ ప్రత్యేక సాయంతో సరిపోతుందా? ప్రత్యేక హోదా అవసరం ఉందా లేదా? సూర్యనారాయణ గారు. ఆ రోజు
ఆంధ్రప్రదేశ్ని విడగొట్టే రోజు సరైన రోజు కాదు. ఆ ఉద్యమంలో కూడా మేము అంతా చెప్పాం. ఇక్కడ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేశారు. ఎన్నికల ముందు ఎన్నికల లబ్ధి కోసం ఈ డివిజన్ వచ్చింది. తెలంగాణ ఇస్తే అక్కడ కాంగ్రెస్ గెలవచ్చు, ఆంధ్రప్రదేశ్ అన్నది ఒక్కసారి మనం చూసుకుంటే ఏదోటి ఇస్తాం అంటే అయిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఘోరంగా మా అంతా వద్దు అన్న సందర్భంలో విద్యార్థులు కూడా ఉన్నారు. ఆ రోజు ఇది విడగొట్టారు. విడగొట్టేటప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, రాజ్యసభలో మన్మోహన్ సింగ్ ప్రధాని ఆయన ఉపన్యాసం ఇచ్చాడు. అటువంటిది చట్టంలో ఎందుకు చేర్చలేదు? చట్టంలో చేర్చలేదంటే ఆయన ఒకటే అనుకుంటున్నాను నేను, ఇంటెన్షనల్గానే చట్టంలో పెట్టలేదు. ఎందుకు చట్టంలో పెట్టలేదంటే ఇట్ ఇస్ నాట్ ప్రాక్టికల్ అన్నటువంటి విధానం ఆనాడు ప్రధానమంత్రికి తెలుసు. అందుకోసమే ఆయన దాట వేయడానికని చెప్పి ఆ రోజు చట్టంలో ఈ యొక్క విధానం గురించి చట్టం చేయలేదు. అదే సందర్భంలో ఒకటే చెప్తా, ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని దాటి వెళ్ళాం. రాజకీయాలంటే రాజ్యాంగంతో ముడిపడి ఉన్నాయి. రాజ్యాంగం గురించి అర్థమైన వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒకలా ఉంటుంది, అదేవిధంగా ఆ రాజ్యాంగం గురించి తెలియని వాళ్ళు మాట్లాడితే ఒకలా ఉంటుంది. ఆర్టికల్ 280 ప్రకారం మనం ఒక్కసారి అధ్యయనం చేస్తే ప్లానింగ్ కమిషన్ వచ్చింది. అటువంటి ప్లానింగ్ కమిషన్ అన్నది రాజ్యాంగ భరితంగా వచ్చినటువంటి కమిషన్. ఆ కమిషన్కి గౌర్గిల్ తన తాలూకా అభిప్రాయాలు చెప్పాడు. అదేవిధంగా చెప్పాలంటే అదే విధానంలో మనం చెప్పాలంటే ఈవేళ రాష్ట్రపతిగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు అనేక విషయాలు చెప్పారు. అదేవిధంగా తర్వాత అనేక విషయాలు చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో కాన్స్టిట్యూషనల్ బాడీగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ కమిషన్ తాలూకా ఉద్దేశాలని దాటాలొచ్చా వెళ్ళకూడదా అన్నటువంటిది కూడా ఒక ప్రతిబంధకంగా ఏర్పడింది అన్నటువంటిది నా తాలూకా ఆలోచన. ఏది ఎట్లయినప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను, సాధారణంగా రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ప్రజల తాలూకా సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈవేళ నేను ఆలోచన చేస్తే యాజ్ ఎ సెంటిమెంటల్ పర్సన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకు ప్రత్యేక ఆంధ్ర కావాలంటాను. యాజ్ ఎ రియలిస్టిక్ పర్సనాలిటీ ఐ షుడ్ సే దట్ ఆంధ్రప్రదేశ్ షుడ్ డెవలప్. అటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎన్నన్నా భరించి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి యూత్ తీసుకుంటాను. దిస్ స్ప్లిట్టింగ్ పర్సనాలిటీ ఇస్ కామన్ టు ఆల్ లీడర్స్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఆ వేళ అంటే ఇక్కడ ఏమనుకోవద్దు, మీలో స్ప్లిట్టింగ్ పర్సనాలిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా స్ప్లిట్టింగ్ పర్సనాలిటీ ఉందని మీరు అంటున్నారా? నేతలకి ముందు ఉంటుంది, నేతలే రిఫార్మ్స్ తెస్తారు. ఎవరైనా బుద్ధుడు రిఫార్మ్ తెచ్చాడు, అదేవిధంగా యేసుక్రీస్తు రిఫార్మ్ తెచ్చాడు, అదేవిధంగా అనేక మంది చెప్పారు. అటువంటి యేసుక్రీస్తుని చంపేశారు అన్నది కూడా తెలుసుకునేటప్పుడు రిఫార్మిస్టులకి చాలా నష్టం ఉంటుంది. దాన్ని ఫేస్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకు ఎవరు బుద్ధుడు ఎవరు యేసుక్రీస్తు అందరూ అప్పారారు ఇది అలాగ అవదలే, మీకు మైక్ వస్తే తప్ప నేను సూర్యనారాయణ గారిని తెలుగుదేశం పార్టీని ఒకటి అడుగుతున్నా. ఈ దేశంలో 11 రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అందులో కాంగ్రెస్ కొన్ని ఇచ్చింది, బీజేపీ కూడా కొన్ని ఇచ్చింది. అప్పల సూర్యనారాయణ గారు చెప్పిన మొదటి మాట ఏంటి? చట్టం అనేది దీనికి లేదు కనుక స్టేటస్ ఇవ్వడం సాధ్యం కాదన్నదే కదా ఆయన చెప్పింది. మన్మోహన్ గారు అలాగ ఆలోచించారు, వీరలుగా ఆలోచించారని ఈయన భాష్యం చెప్తున్నారు. ఆ 11 రాష్ట్రాలకి చట్టంలో పెట్టించారా? మీరు చెప్పగలరా? చట్టం ఉండే వచ్చిందా? లేదు. మీరు విషయం చూడండి, తెలుసుకోండి. మీరు చంద్రబాబు నాయుడు తిట్టిన ఏమనలేదు, కానీ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. మీకు తెలియదు. ఇప్పుడు ఇదిగోండి, చట్టం అక్కర్లేదు. ఫైనాన్షియల్ కమిషన్ రూల్స్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఫాలోడ్, దట్ ఈస్ మ్యాండేటరీ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నేను అందుకోసం ప్లానింగ్ కమిషన్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, దట్ కాన్స్టిట్యూషనల్ బాడీ షుడ్ గివ్ ఇట్స్ రూల్స్, దోస్ ఫైండింగ్స్ షుడ్ బి అబ్జర్వ్డ్ బై ది స్టేట్ ఆర్ సెంటర్ అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి. పార్లమెంట్ లో అన్ని పార్టీలు కోరిన మేరకు ప్రధానమంత్రి హామీ ఇచ్చిన తర్వాత అది వదిలేలే. అక్కడికి నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ మీటింగ్లో రెజల్యూషన్ పాస్ చేసి ప్లానింగ్ కమిషన్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. గత రాష్ట్రాలకు 11 రాష్ట్రాలకు ఏ విధంగా అయితే ప్లానింగ్ కమిషన్కి డైరెక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా డైరెక్షన్ ఇవ్వడం ద్వారా
స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారో, ఇచ్చారో ఆంధ్రప్రదేశ్కి కూడా అదే విధంగా చట్టం చేయలేదు. ప్లానింగ్ కమిషన్కి కేబినెట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా డైరెక్షన్ ఇచ్చింది. రైట్. ఇప్పుడు నా లెక్క ప్రకారం బీజేపీ ప్రభుత్వం ముందు నా లక్ష్య పౌరులందరూ రాజకీయ పార్టీలు అందరి తాలూగా అభిప్రాయం ఇది ఇలాంటిది శాంక్షనింగ్కి ఇవ్వడమా, అలాంటిది ఇవ్వడమా లేదా అన్నది బీజేపీ ముందు లేదు. ఇచ్చినటువంటిది అమలు చేయడమా లేదా అన్నదే బీజేపీ ప్రభుత్వం. నేను మీరు మంత్రి చేస్తారు, నేను మంత్రి చేశాను. ఇవ్వండి, చట్టం మంత్రి అవసరం లేదు. మీరు అన్ని చెప్పిన తర్వాత సభ వాయిదా పడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చిన తర్వాత అది పాస్ అవ్వకుండా బిల్ అవుతుందా? బిల్ అవుతుంది. ఇట్ షుడ్ బి పాస్. ఇట్ ఈస్ స్టాట్యూటరీ. దట్ హౌస్ ఇస్ బిల్లు కాదు, దయచేసి కరెక్షన్ ఇస్తున్నాను. అది బిల్లు కాదు, అది బిల్లు కాదు, అఫీషియల్ స్టేట్మెంట్ బిల్లే మాత్రమే. కాదు, చట్టమే కాదు, ఏదైనా సరే ఇట్ ఈస్ ది ప్రాపర్టీ ఆఫ్ ద హౌస్. ఇట్ ఈస్ నాట్ ది ప్రాపర్టీ ఆఫ్ ది మినిస్టర్. అందుకోసం ప్రాపర్టీ ఆఫ్ ది సభ అనుకునేటప్పుడు దట్ షుడ్ బి పాస్డ్ బై ది హౌస్, నాట్ బై మినిస్టర్ ఆర్ నాట్ బై వాయిస్ ఆఫ్ మినిస్టర్ అని చెప్పి. ఓకే. నేనైతే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి కంటే ఎక్కువ డబ్బా ఇస్తున్నారు మీరు. చంద్రబాబు గారి కంటే ఎక్కువ డబ్బా ఇస్తున్నారు. నా అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ పౌరులకు చెప్పేది ఏంటంటే, దేశంలో ఇచ్చిన 11 రాష్ట్రాలకి ఎక్కడో చట్టంలో పేర్కొని ఇవ్వలేదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఇవ్వడం జరిగింది. అది ఒక ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకు ఇచ్చింది, మన కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాలకు ఇచ్చింది. ఇక్కడ కూడా ప్రధానమంత్రి కేవలం పార్లమెంట్లో ప్రకటన చేసి ఊరుకోలేదు. ప్రధానమంత్రి తర్వాత కేబినెట్ సమావేశంలో ఒక డెసిషన్ తీసుకుని ప్లానింగ్ కమిషన్కి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇతర 11 రాష్ట్రాలకి ఏ విధంగా జరిగిందో ఆంధ్రప్రదేశ్కి కూడా అదే జరిగింది. ఇప్పుడు ఇంక వెనక్కి వెళ్ళి అసలు ఉన్నదా లేదా, దానికి శాంటిటీ ఏంటి, లీగల్గా అది ఫిట్ అండ్ కాదు అనే అంశాలు అప్రస్తుతం, అవి పనికిరావు. 14 ఫైనాన్స్ కమిషన్ అనేది 13లో జరిగింది. రైట్. 13లో జరిగినప్పుడు అండి వాళ్ళు ముందే చెప్పారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ షుడ్ బి లెస్. అదే విధంగా చెప్పారు డెవలప్మెంట్ షుడ్ బి లెస్, ఎడ్యుకేషనల్ గా తక్కువగా ఉండాలి. అదే విధంగా అన్ని కండిషన్స్ వాళ్ళు పెట్టారు. అన్ని కండిషన్స్ పెట్టినప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఒకే ఒక కండిషన్ తక్కువ ఎక్కడ వచ్చిందంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఎక్కువ. అదేవిధంగా అన్ని ఎక్కువే ఎక్సెప్ట్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పి ఒకే కండిషన్ మీద మనం ఇద్దామంటే జార్ఖండ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ వీళ్ళంతా ఏమంటారంటే మాకు క్యాపిటల్ లేదు కాబట్టి మాకు ఇవ్వండి అంటారు. అందుకని ఇట్ విల్ బికమ్ ది హిస్టరీ ఆఫ్ ది కంట్రీ, నాట్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దట్స్ వై రైట్. బాగుంది. అయితే వెంకయ్యనాయుడు గారు అన్న నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నారు, కానీ అప్పలసునారాయణ గారు మాత్రం ఒప్పుకోవట్లేదు. రైట్, ఓకే, పర్వాలేదు, బాగా మాట్లాడారు, సంతోషం. ఒక్క నిమిషం, మరి తిరుపతిరావు గారు కూడా మాట్లాడతారు. తిరుపతిరావు గారు. అందరికీ నమస్కారం. ధర్మాన ప్రసాదరావు గారు పెద్దలు, మాజీ మంత్రివర్యులు వారు మాట్లాడుతూ ఆ రోజు పార్లమెంట్లో సాధించుకున్నవన్నీ కూడా 5 కోట్ల మంది ఆంధ్రులు సాధించుకున్నవి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు ఆంధ్రులు 5 కోట్ల మంది అయితేనేమి, లేకపోతే అన్ని రాజకీయ పక్షాలు ఎక్సెప్ట్ భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టు సోదరులు తప్పిస్తే అందరూ కూడా సమైక్యాంధ్ర నినాదంతోనే పనిచేశారు తప్పిస్తే వీటి గురించి ఆలోచించినటువంటి పాపాన పోలా. ఒకటోది, ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నిన్న విజయవాడ మీరు అంటున్నారు సన్మాన సభ అని, కాదు, అది ఒక కేంద్ర మంత్రి మీరు వెంకయ్యనాయుడు గారిని అవమానిస్తున్నారు. అంత పెద్ద ర్యాలీ చేసి అంత బ్రహ్మాండంగా చెప్తున్నాను. సన్మానం చేస్తే నాయకుడు వచ్చినప్పుడు మేము గౌరవించుకోమండి. వెంకయ్యనాయుడు గారు 100 సార్లు వచ్చారు విజయవాడ, నేను ఎప్పుడు చూడలేదు. ఆయన కేవలం మొన్న విశాఖపట్నం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది విజయవాడ, 25 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు. బహుశా వైజాగ్ లో ఎయిర్పోర్ట్ కూడా ర్యాలీగానే తెచ్చాం. వెంకయ్యనాయుడు గారు రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 25 కిలోమీటర్ల ర్యాలీ చేసి ఆయన అంత ఘనంగా సన్మానం చేయించుకుంటే అది సన్మానం కాదంటే ఆయన బాధపడతాడు. అది అరే నేను చెప్తున్నాను సార్, దానికోసమే మీకు ఇస్తున్నాను సార్. మేము కార్యకర్తలుగా ఈరోజు వెంకయ్యనాయుడు గారు అవ్వచ్చు, ఆ రోజు ధర్మాన ప్రసాద్ గారు అవ్వచ్చు, లేకపోతే మాజీ మంత్రి గుండాపల్లి సురేణ్ గారు వచ్చేటప్పుడు కూడా కార్యకర్తలు ఏదో చేస్తారు, అంత మాత్రాన ఆయన చేయించుకున్నాడు అనేసి అంటే మనం ఎలా సరిపోతుంది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వారి ముఖ్య ఉద్దేశము ఈ ప్రత్యేక ప్యాకేజీ అనొచ్చు, లేకపోతే ప్రత్యేక సాయం అనవచ్చు, ఈ విషయాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి
అన్ని ప్రాంతాల్లో తన పర్యటనల ద్వారా కేంద్ర మంత్రుల పర్యటన ద్వారా వివరించడం మాత్రమే ముఖ్య ఉద్దేశం అని నేను చెప్పదలుచుకున్నాను. ఆ రోజు పార్లమెంటులో ఆయన అడిగేటప్పుడు కూడా అప్పుడున్నటువంటి ఒక గందరగోళ పరిస్థితుల్లో నేను అడిగానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవ్వరూ మాట్లాడినటువంటి పరిస్థితుల్లో వెంకయ్యనాయుడు గారు మాట్లాడి ఈ ప్రత్యేక హోదా విషయాన్ని, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే తెలియనటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి వ్యక్తి కూడా వెంకయ్యనాయుడు గారే. అదే సందర్భంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం అన్నటువంటి మాకు చెప్పేసి ఇటు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వంలో పెద్దలైతేనేమి కూడా ప్రకటించడం జరిగింది. ప్రత్యేక హోదానా ప్రత్యేక ప్యాకేజ్ అనేది కాదు, విభజనానంతరం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని మాకు ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నిర్బంధంగా ప్రకటించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. అదే సందర్భంలో ఇక్కడ నేను అడగకపోతే వీళ్ళంతా నన్ను తప్పుపడతారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మిమ్మల్ని అడగాలి. మీరు ఈ మాట చెప్పినప్పుడు అడగలేదనుకోండి, నా ఉద్యోగం నేను చేసినట్టు కాదు. అదేమిటంటే మీరు ప్రత్యేక హోదా వెంకయ్యనాయుడు గారు సాధించారన్నారు. ఓకే, శభాష్, అందరూ బ్రహ్మాండం భజగోవిందం అన్నావా లేదా? నేను సాధించాను సాధించాం కాదు కదా. మీ మేనిఫెస్టో పుస్తకం మీ దగ్గర లేదేమో, అందరి దగ్గర ఉంది. మేనిఫెస్టోలో వెంకయ్యనాయుడు గారి ఘన చరిత్ర బ్రహ్మాండం సాధించారన్నారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా సాధించినందుకు గాను వెంకయ్యనాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో సన్మానం చేశారా లేదా? ఇవన్నీ మీ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత మేము అట్లా అనుకోలేదు ఇట్లా అనుకోవట్లేదంటే ప్రజల్ని తప్పుదారి పట్టించినట్టు అనాలా, లేదు రాజకీయ నాయకులు చెప్పినట్టు మోసం చేసినట్లు అనాలా? మీరు ఏ కేటగిరీ కిందకు వస్తారో చెప్పండి. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు అయితే ఇందాక పెద్దలు అప్పల సూర్యనారాయణ గారు చెప్పారు, ఈ 14th ఫైనాన్స్ కమిషన్ అనేది 2013లోనే నాటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడే ఆమోదించబడింది. అది ఆ నిబంధనల ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పి వారికి తెలిసే సాక్షాత్తు ప్రజలు వాళ్ళు అడిగారు, వెంకయ్యనాయుడు గారు అడిగారు కాబట్టి ఇచ్చేస్తున్నాం, మనకేం పోయింది, తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండి అన్నట్టు ఇచ్చారు తప్పిస్తే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు వాళ్ళ. ఒకటోది. రెండోది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ తాలూకా నిబంధనలు అయితేనేమి, లేదా నీతి ఆయోగ్ ఏదైతే ప్రణాళికా సంఘం రద్దు కాబడిన తర్వాత నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రత్యేక హోదా అంశాన్ని నీతి ఆయోగ్ చైర్మన్కి సాక్షాత్ ప్రధానమంత్రి అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి నివేదిక ఆధారంగా అయితేనేమి, లేదా పొరుగు రాష్ట్రాలు ఇందాక పెద్దలు చెప్పినట్టు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోరికలైతేనేమి, ఇతరత్రా కారణాల వలన ఆంధ్రప్రదేశ్ మాకు ప్రత్యేక రాష్ట్రము, ప్రత్యేక హోదాకి మించి ప్రత్యేక సాయం ద్వారా ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కాదు ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకు చేస్తామని చెప్పి మా ప్రభుత్వం నిర్బంధంగా ప్రకటించినటువంటి ఈ సందర్భంలో దయచేసి నిబంధనలను ఉల్లంఘించడం ఎంతవరకు సరిపోదు అన్న విషయం మా మాజీ మంత్రివర్యులు మీకు తెలియజేశారు. కాబట్టి నిబంధనలకు అనుగుణంగానే ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ ప్రత్యేక ప్యాకేజీ ఒకటే చెప్తుంది. ఇవాళ మా ప్రభుత్వం ప్రత్యేక హోదాలో ఏమేమి ఉంటాయో దానికి మించినటువంటి సహాయం చేస్తామన్నప్పుడు మన ముందున్నటువంటి మేమైతే ప్రజల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు సమైక్యాంధ్ర అని చెప్పేసి ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం జరిగిందో, ఇవాళ మరొకసారి అటువంటి పరిస్థితుల్లోకి మనం బలవంతంగా నెట్టబడకుండా ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది, ప్రత్యేక హోదాలో ఏమున్నాయో చెప్పండి, దానికి మించినటువంటి సహాయాన్ని రాష్ట్రం అభివృద్ధి చెందే వరకు చేస్తామని ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వినియోగించుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, అటు ప్రధాన ప్రతిపక్షం అయితేనేమి, ఇతర పక్షాలైతేనేమి, ప్రజలైతేనేమి వారి ముందుంచి మనం సాధించుకోవాల్సినటువంటి తరుణం ఇదని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ దిశగా ఆలోచన చేసినాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని మనం స్వీకరించడానికి సంసిద్ధత తెలియజేయాల్సిందిగా నేను ప్రధానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అసిస్టెన్స్ తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు, అసిస్టెన్స్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా చెప్తున్నాను. అయితే అసిస్టెన్స్ ఇవ్వడంతో పాటు ప్రత్యేక హోదా మాట దయచేసి మేధావర్గం కూడా నేను అదే అడుగుతున్నాను. మేధావర్గం కూడా ఇలాంటి కుమ్మనేలు లాంటి వాళ్ళు కూడా రెండో ప్రత్యామ్నాయాన్ని కూడా పెట్టండి. ఈ ప్రత్యేక హోదాలో వచ్చేవి ఇవి రాలేదని చెప్పేసి అడిగి సాధించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది సార్. క్రెడిట్ మీరు తీసుకుంటారు, జనం ఏమో అడుగుతూ ఉండాలా, కొత్త విషయాలు చెప్తుండాలా. అది అందరూ ఇప్పుడు ఎవరైనా 2 లేదా 3 ప్రశ్నలకు అవకాశం ఇస్తాం. ఎవరన్నా మా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని మీరు అడగదలిసిన వాళ్ళు ఎవరుంటే అడగండి.
మైక్ ఒకటి ఒక్క నిమిషం ఒక విషయం ఏంటంటే ఒక్క నిమిషం ఒక్కొక్కళ్ళు ఇవ్వండి. సభకి నమస్కారం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. వాళ్ళు అడిగిన తర్వాత మీరు మాట్లాడండి. ప్రత్యేక హోదా వలన ఏ సహాయము ఆర్థిక సహకారము కేంద్రం నుండి ఉంటుందో అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి ప్యాకేజీలో ఈవేళ వెంకయ్యనాయుడు కానీ మొత్తం బీజేపీ టీడీపీ వాళ్ళ నాయకులు చెప్తూ ఉన్నారు. మేము చెప్పింది రాష్ట్ర ప్రజలు, నువ్వేం మాకు అంతకన్నా ఎక్కువ ఇవ్వకు, నువ్వు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించు. ప్రత్యేక ప్యాకేజీనే ప్రకటించకుండా అంతకన్నా ఎక్కువ వస్తాయి, ఆ హోదా కంటే ఎక్కువ లాభం వస్తుంది. ఎందుకు ఈ డొంక తిరుగుళ్ళు? చెప్పినవన్నీ అబద్ధాలే, ఒక్కటి నిజం లేదు. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది గమనిస్తా ఉన్నారు. ఇదేదో చిన్న విషయం కాదు, ప్రతిదీ అబద్ధమే. నువ్వేమో ఆవేళ ఇవాళ వెంకయ్యనాయుడు గారిని మేము సవీర్యంగా అడుగుతున్నాం, అయ్యా వెంకయ్యనాయుడు గారు మీరు 10 సంవత్సరాలు కావాలని అనలేదు నేను అని చెప్పగలరా? ఈవేళ ఆవేళ చెప్పింది, ఈవేళేమో ఇంకా నీకు అడ్డొచ్చినాయా? 14వ కమిషను కబుర్లు చెప్పడానికి మించినటువంటి వెంకయ్యనాయుడికి మించినటువంటి లేరు. కానీ ఇప్పుడు కబుర్లు వినడానికి ఆంధ్రప్రదేశ్ లో సిద్ధంగా లేరు. శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. శ్రీకాకుళం జిల్లాలో ఎవరు అడగట్లేదంట కదా హోదా గురించి, అడుగుతున్నారా? అడుగుతున్నాం, అందరూ నిరంతరం అడుగుతున్నాం, నిరంతరం అడుగుతున్నాం, ఒక్కలే కాదు నిరంతరం అడుగుతున్నాం. అడగడం కాదు. ఓకే 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 థ్యాంక్ యూ. అర్థమైంది. అబద్ధాల ఢిల్లీ దాకా వినపడింది. శ్రీకాకుళం విప్లవ స్ఫూర్తి, శ్రీకాకుళం విప్లవ స్ఫూర్తి ఢిల్లీ దాకా వెళ్ళింది. ఢిల్లీ దాకా వినపడింది. రైట్ ఓకే ఒక్క నిమిషం. ఓకే ధన్యవాదాలు. ఓకే ఒకటి నా చాలా ఓకే మాట్లాడుతున్నా. నా పెద్ద ఆయన అడుగుతున్నారు, ఆ పెద్ద ఆయనకి ఇవ్వండి. ఒక్క నిమిషం సభకి ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, ఆ పెద్ద ఆయన చాలా సేపు నుంచి అడుగుతున్నారు. ఒక్క నిమిషంలో ముగించండి సార్. ఓకే అడగట్లేదంట కదా మీరంతా, ప్యాకేజ్ చాలంటారట కదా. ఉత్తరాంధ్రలో ఎవరు అడుగుతున్నారు అంటున్నారు, ఉత్తరాంధ్ర స్ఫూర్తి లేదా అంటున్నారు. గౌరవనీయులైనటువంటి పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి అప్పల సూర్యనారాయణ గారి తాలూకా ఉపన్యాసంలో చెప్పండి. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్. పెద్ద ఆయన మాట్లాడుతున్నారు, వినండి. ఉపన్యాసంలో చట్టం చేయలేదు కాబట్టి ఇది ఏది పనికిరాదు అన్నటువంటి ఒక ఆయన మొత్తం మాట్లాడిన సారాంశంలో ఒక అర్థం కనిపిస్తుంది. అవును, ముఖ్యంగా ప్రతి చీపురు పొల తీయడానికి కానీ, లేకపోతే గొట్టేయడానికి కానీ, లేకపోతే గోడ కట్టడానికి చట్టాలు చెయ్యరు. అవును, క్యాబినెట్ కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోనే ఏదైనా పరిపాలన జరుగుతుంది. అవును, అలాంటిది చట్టంలో ప్రత్యేక హోదా పెట్టలేదు కాబట్టి ఇది ఇవ్వక్కర్లేదు అన్నట్టుగా అప్పల సూర్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. ఆయన అడ్వకేటు, ఆయన చాలా అనుభవజ్ఞుడు. ఆ విధంగా మాట్లాడడం అనేది అది సరైనది కాదు. సార్ మీరు ఆ తర్వాత మన బీజేపీ వాళ్ళు తిరుమలరావు, నేను ఇన్నిసార్లు నాకు ఛాన్స్ రాదు, తిరుపతి రావు గురించి మాట్లాడుతాను. సరిపోద్దండి దయచేసి. మళ్ళీ మిగతా వాళ్ళకి వారు ముఖ్యంగా తర్వాత తిరుపతి రావు గారు ఏదో మాట్లాడుతున్నారు. ఏమిటంటే అసలుకి పార్లమెంట్లో హామీ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి హామీని ఒక క్యాబినెట్లో పెట్టి ఫైనాన్స్ కమిటీకి పంపిస్తే తర్వాత ముఖ్యంగా పార్లమెంట్ చేసినటువంటి నిబంధనల ప్రకారం ఫైనాన్స్ కమిటీ ఏర్పడ్డదే, లేదా ఫైనాన్స్ కమిటీ చేస్తే పార్లమెంట్ అసలు మనకు రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒకటే ఇక్కడ ఉన్న ప్యాకేజీ అంటున్నారు. మీకు ప్యాకేజీకి చంద్రబాబు నాయుడికి వెంకయ్య నాయుడికి పనికొస్తుందేమో కానీ ప్రజలకు ఎవరికి ఈ ప్యాకేజ్ పనికిరాదు. చంద్రబాబు నాయుడికి వెంకయ్య నాయుడికి ప్యాకేజీలు ఎందుకంటే సరిపోతండి. ఇగోండి కాన్స్టిట్యూషన్ ప్రకారమే చట్టం పాస్ అవ్వాలి, చట్ట ప్రకారమే జియో ఇష్యూ చేయాలి.
జీవో చట్టం ప్రకారం లేకపోతే అదేమో ఆటోమేటిక్గా అల్ట్రా వైరస్ అవుతుంది. Right. చట్టాన్ని మనం పాస్ చేసినప్పుడు కూడా జ్యుడిషియల్ రివ్యూలో నిలబడదు. అటువంటి పరిస్థితుల్లో కాన్స్టిట్యూషన్ ఇస్ ది ఎండ్. ఆన్ ది బేస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవ్రీథింగ్ విల్ గో అనేది తెలుసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా రైట్. ఓకే, సిద్ధాంతం చెబుతున్నారు, విషయం చెప్పట్లేదు అబ్దుల్ సున్నాని గారు. రైట్, సిద్ధాంతం చెబితే ఎట్లా, విషయం చెప్పాలి. రైట్, సభకి అడిగిందని చెప్పాలి కదా. సిద్ధాంతం చెబితే ఎట్లా, విషయం చెప్పాలి. సభకి నమస్కారం. రైట్, ఓకే, అదే అడిగారు కాబట్టి సమాధానం చెప్పాను. రైట్, ఓకే, గుడ్ గుడ్ అడిగిందని సభకి సమాధానం నమస్కారం. చెప్తాను, అడగనని సమాధానం చెప్పను కదా. గుడ్ 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 మాట్లాడండి. సభకి పురుషోత్తం నాయుడు నమస్కారం. గారు, పురుషోత్తం నాయుడు గారు, సభకి నమస్కారం. కృష్ణమూర్తి గారు. ఇప్పుడు విషయం ఏంటంటే పెద్దలు మాట్లాడారు, కానీ మాట్లాడేటప్పుడు ఏంటంటే వాస్తవ విషయాలు పక్కన పెట్టి మళ్ళా మరుగున పరచడానికి చర్చలు చేయటం అనేది, పక్కదారి పట్టించటం అనేది కరెక్ట్ కాదు. వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రానికి విడిపోయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్గా చాలా వెనుకబాటు ఉంటుంది కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ని కావాలి ఇస్తామని చెప్పేసి ఆనాటి రాయకపోయిన మన్మోహన్ సింగ్ చెప్పారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వాళ్ళు కూడా చాలా స్పష్టంగా 5 కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి అందరూ అంగీకరించిన విషయమే. ఈరోజు మనం చూసేటట్టయితే స్పెషల్ ప్యాకేజీ కేటగిరీ హోదా కాదు, స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు. అసిస్టెంట్స్ అంటున్నారు. మనం కేటగిరీ హోదా అనేది అది లేదు, స్పెషల్ ప్యాకేజీ లేదు. ఈరోజు దయాదాక్షిణ్యం మీద ఏదో కాస్త నిధులు మాత్రమే కేటాయిస్తామని చెప్పి చెబుతా ఉన్నారు. ఇది ఎంతవరకు సభ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అప్పల సూర్యనారాయణ గారు మరి మాట్లాడేటప్పుడు ఒకలాగా ఉంటుంది, లేదంటే తర్వాత వచ్చేటప్పుడు ఇంకొకలాగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఏం సభలో ఇచ్చే మాట మంత్రి గారు ఇచ్చింది పోద్దా అని చెప్పేసి నన్ను అడుగుతున్నాను నేను. దాని బైండింగ్ కాదా? ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కానీ మోసం చేస్తే ఏం తెలుగుదేశం వాళ్ళు మోసం మీరు రాసి పెట్టింది ఎందుకు పెట్టారు? 2 సార్లు శాసనసభలో మీరు తీర్మానాలు చేశారు. అది మీరు రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి అక్కడ స్పెషల్ ప్యాకేజ్ మాకు కేటగిరీ హోదా కావాలని అడిగారు. మీరు ఎందుకని చేశారని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎలా మోసం చేశారు, చంద్రబాబు నాయుడు ఎలా మోసం చేశారని అంగీకరిస్తారు మీరు? ఇదేం పద్ధతి అని చెప్పేసి అడుగుతున్నాను. అంటే అందరూ మోసం చేయటమేనా ఇది? ఈ మోసం చేసే పద్ధతి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాను నేను. అందుకోసం ఎప్పటికైనా తిరుపతి గారు చెబుతున్నారు, మీరు ఎంత కావాలంటే తించేస్తాం, ప్యాకేజ్ గురించి ఎందుకు మాట్లాడతారని చెప్పేసి. ఎస్, పోలవరంకి చంద్రబాబు నాయుడు 100 సార్లు తిరిగి 28,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్దని చెప్పేసి అని, నేను 4,000 కోట్లు ఖర్చు పెట్టానంటే 1,000 కోట్లు మాత్రమే ఇచ్చి ఆ మిగతా డబ్బులు రాలేదని మళ్ళా తిరుగుతున్నాడు. 7 మండలాలు ముంపు మండలాలు ఇప్పుడు దానికి కలిపి వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్యాకేజీ ప్రకారం 28,000 కోట్ల రూపాయలు అవుద్దని. అది 2018 ఎట్టా పూర్తి చేస్తావా నువ్వు? రైట్, ఇది సాధ్యమా అని అడుగుతున్నాను నేను. రైట్, ఓకే. ఎందుకట్టా మాట్లాడతారు? ఓకే, ఎందుకలా మాట్లాడతారు? ఏం ఊరకనే మీరు నమ్మరా? మీరు నమ్మరా? ఆయన మాట్లాడితే నమ్మారు కదా, నమ్మారు కదా. ఇది కాదు, ఇన్ని డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది? రైట్, 5-10 సంవత్సరాలు ఓకే, ఒక్క నిమిషం అయిన తర్వాత మాట్లాడదు. మిగతా ఇన్స్టిట్యూషన్స్ మనం రైట్, చూసేటట్టు ఓకే, ఆ విషయాల్లోకి వద్దులేండి, సరిపోతుంది. ఇది ఇంకా చాలా మంది మనం ఉన్నారు. ఇప్పుడు కూడా అంటే ఈ సభాముఖంగా మనందరం కూడా ఇప్పుడు కూడా ఒకరికొకరు రాజకీయ పార్టీలు కాబట్టి ఒకరికొకరు మోసం చేసుకునేటట్టు మాటలు గారడీ చేయాల్సిన అవసరం లేదు. వాస్తవ విషయానికి వద్దాము. ఈ రోజు కూడా ఇందులో సెక్షన్ 46(3) చెప్పారు, ది సెంట్రల్ గవర్నమెంట్ షాల్ వెల్ కన్సిడర్ ది స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఫర్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొవైడ్ adequate incentives in particular the రాయలసీమ and the north coastal regions of state. ఈ ఆంధ్రప్రదేశ్ కి ఉత్తర ఆంధ్ర చట్టంలోనే ఉంది. కరెక్ట్, ఈ ఉత్తర ఆంధ్రాకి ఏమి ఇచ్చారని చెప్పేసి అడుగుతున్నాం. adequate అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజు కూడా రాష్ట్రంలో మనం 13వ స్థానంలోనో 12వ స్థానంలో శ్రీకాకుళం జిల్లా ఉంది. మీరు ఏమి ఇచ్చారు? ఏ రాష్ట్రానికేమి పట్టదా ఇది? కేంద్రానికి ఏం పట్టదా? కేంద్రం చేసిన చట్టం ఇది, ఎవడో ఇంకోటి చేసేది కాదు. మరి ఆంధ్రప్రదేశ్ మీరు ఏమి ఇచ్చారని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పుడు కూడా ఒక కంక్లూజన్ రాకుండా ఊరికనే మాటలు గారెడి చెప్పి చేయటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఇప్పటికైనా సరే దీనికి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల సమగ్రంగా అభివృద్ధి చేసేదానికి కావాల్సింది ఈ రాష్ట్ర ప్రధానికాన్ని అలాగే మిగతా ప్రతిపక్షాలు అన్నీ కూర్చొని పెట్టి
ఏది కావాలో అది ఒక నిర్ణయం చేసి దాని మీద ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్లు గ్యారంటీ ఇచ్చేటట్టు ఒక ఒడంబడిక జరగాలి. Right. ఈ చట్టాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి Good. డిమాండ్ చేస్తా ఉన్నాను. బాగా చెప్పారండి. నెక్స్ట్ మీ పేరు చెప్పండి. కోన్ సార్ నమస్తే, నా పేరు చిరంజీవి. రైట్, చిరంజీవి. రైట్, ఓకే, మాట్లాడు. సార్, స్టేట్ విడిపోయిన తర్వాత మన జనాభా 5 crores ఇవాళ అప్రాక్సిమేట్గా. నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. స్టేట్ విడిపోయిన తర్వాత మనకి వనరులు తగ్గాయా లేదా? ఫస్ట్ పాయింట్. రెండోది, 5 కోట్ల మంది ప్రజానికంలో సుమారుగా 1,45,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎన్నికల్లో చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఏమో అవుట్సోర్సింగ్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఇవాళ హైకోర్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయమని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు. నిరుద్యోగాల సంఖ్య ఏమో 1,45,00,000 అప్రాక్సిమేట్గా ఉంది. ఓకే, మీరు ఏదైతే ప్యాకేజీయే గొప్ప అని చెప్పి, ప్యాకేజీ కాదు, అసిస్టెంట్ మాత్రమే. ఓకే, సాయం గొప్ప అని చెప్పి మీరు అంటున్నారో, ఆ సాయం ఈ నిరుద్యోగుల కడుపులు నింపుతుందా అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు హోదా రావడం వల్ల పరిశ్రమలకి రాయితీలు వస్తాయి. ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్త ఏమనుకుంటాడు, తక్కువ కాలంలో నాకు ఎక్కువ రాబడి వస్తుంది కదా, నేను ఎందుకు అక్కడ పెట్టుకోకూడదు అని అనుకుంటారు. సో ఆ విధంగా ఒక పరిశ్రమలు వచ్చినప్పుడు ఉద్యోగాలు పెరుగుతాయి. ఉద్యోగాలు పెరిగినప్పుడు మనకేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు, లేక చాలామంది పెద్దలు అన్నట్టు, ప్రతి జిల్లా కూడా ఒక హైదరాబాద్గా మారే అవకాశం, ఆస్కారాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఈశాన్య రాష్ట్రాలకు వచ్చాయి, అవి ఏం సాధించాయి అంటున్నారు. ప్రత్యేక హోదాకు ముందు అరుణాచల్ ప్రదేశ్ యొక్క జీడిపి, గ్రాస్ డొమెస్టిక్, ఇది 2,368 కోట్లు ఉండేది సార్. అది వచ్చాక 13,382 కోట్లకి వెళ్ళింది. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి ఆ విషయం. అప్పుల సున్నారాయణ గారికి బాగా వినపడాలి. ప్రత్యేక హోదాకు ముందు అరుణాచల్ ప్రదేశ్ జీడిపి 2,368 crores అయితే, ఇచ్చిన తర్వాత జీడిపి 13,382 crores. 13,800 కోట్లు పెరిగిందంటే దాదాపు 6 రెట్లు పెరిగింది. అలాగే అస్సాం సార్, అస్సాం ఏమో జీడిపి 47,000 crores బిఫోర్ స్పెషల్ స్టేటస్ తర్వాత 1,62,000 కోట్లు పెరిగింది సార్. ఓకే, గుడ్. అలాగే హిమాచల్ ప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ 5 times to 6 times పెరిగాయి. గుడ్. హిమాచల్ ప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే సార్, కంప్లీట్ ప్రత్యేక హోదా ముందు 25,000 ఉండేది సార్. ప్రత్యేక హోదా ఇచ్చాక 1,84,000కి చేరింది ఎంప్లాయ్మెంట్. అలాగే ఉత్తరాఖండ్లో ఎంప్లాయీస్ 47,000 మంది ఉంటే, ప్రత్యేక హోదా వచ్చాక 1,43,000 మందికి చేరింది. ముఖ్యంగా రైతులకు 90% వడ్డీ మినహాయింపు రుణాలు వస్తాయి. అంటే ఒక్కో రైతుకి 15,000 వరకు లబ్ధి పొందవచ్చు. మరి ఇన్ని ప్రయోజనాలు కలిగినటువంటి ప్రత్యేక హోదాను పక్కన పెట్టి సాయం అంటారు. ఎందుకు నాకు అది అర్థం కావట్లేదు సార్. ఫస్ట్ అర్థం కావట్లేదంటే, ఇప్పుడే మన కేంద్ర మంత్రి వర్యులు సుజనా చౌదరి గారు విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూ, ఏపీకి ఆర్థిక సాయం మంచి పరిణామం, ప్రత్యేక హోదా పూర్తిగా మర్చిపోవాలి, హోదా కంటే ఆర్థిక సాయమే మన రాష్ట్రానికి మేలు, హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయనుకోవడం భ్రమ, మీరు దీనికి ఒప్పుకుంటారా? రైట్, అది సార్. సో వీరు చేసినటువంటి సహాయం కానీ ఏదైతే ఉందో, ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 1,45,00,000 మంది నిరుద్యోగులకి ఏ మేరకు న్యాయం జరుగుతుందో చెప్పండి మేడం సార్. బాగా చెప్పారు, మంచి పాయింట్ రేజ్ చేశారు. నెక్స్ట్ అంటే వరుసనే వద్దాం. రైట్, మాట్లాడండి. లేడీస్ ఫస్ట్. ఉమెన్ వారు మాట్లాడండి అమ్మా. లేడీస్కి ఇవ్వండి. అయ్యో సరే, వారు త్యాగం చేస్తున్నారు. రైట్, ఓకే, మాట్లాడమ్మా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. గుడ్. అది చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీని ఎందుకు కోరుకుంటున్నారంటే మన ఎవరికి తెలియంది కాదు. ఈ ప్యాకేజీలు తీసుకొచ్చి తన చుట్టూ ఉన్నటువంటి సీఎం రమేష్, సుజనా చౌదరి, నెక్స్ట్ మురళీమోహన్ గారు, నెక్స్ట్ నాగేశ్వరరావు గారు, కేంద్ర మంత్రులు, వీళ్ళందరినీ కూడా పోషించడానికి
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల మంది ఎలా పోతే అవసరం లేదు చంద్రబాబు నాయుడుకి. కేవలం ఓటుకు నోటు కేసులో ఏవన్ ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గర మన తాలూకా పరువుని, మన తాలూకా తలని తాకట్టు పెట్టాడు. అక్కడ తాకట్టు పెట్టి ఈ రోజు ఆ కేసుని తిరగదోడితే మళ్ళా తను ఎక్కడ సిబిఐ ఎంక్వైరీ జరిగితే జైలుకు పోతాడా అని చెప్పేసి కేంద్రం దగ్గర వెళ్ళినప్పుడల్లా పాదాలకి దండం పెట్టి సాష్టాంగం పెట్టి ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి తిరిగి వచ్చేస్తున్నారు. కానీ 2 సంవత్సరాలు బట్టి రాష్ట్రం విడిపోయింది. రెవెన్యూ వచ్చేటువంటి హైదరాబాదు మన నుంచి విడగొట్టారు. మనకి 13 జిల్లాలకి మిగులు బడ్జెట్ ఉన్నది 15,000 కోట్లు. మిమ్మల్ని ప్రశ్న ఏమంటే మీరు దంచేస్తున్నారు ఉపన్యాసం. బాగుంది, అయినా కూడా బాగా మాట్లాడారు. సంతోషం. రైట్, పంచాయతీ రాంబాబు రైట్ మాట్లాడండి. రైట్, వరుస ఇక్కడ లిస్ట్ అవుట్ ఉంది. నమస్కారం. చెప్పారమ్మా. రైట్ రైట్. మరి నినదిస్తారా? శ్రీకాకుళం జిల్లా ప్రజలు అడుగుతారా అడగరా? రైట్, ఓకే ఓకే. అందరికీ నమస్కారం అండి. రైట్. బీజేపీ నాయకులకి 2 ప్రశ్నలు వేస్తున్నాను. అడగండి. మొన్న విజయవాడలో సన్మాన సభ అనుకుంటే అయితేనేమి, అది అవగాహన, ప్రత్యేక హోదా మీద అవగాహన అయితేనేమి, వెంకయ్యనాయుడు గారు ప్రసంగించారు. నాడు ఎన్టీఆర్కి నాదెండ్ల భాస్కర్ రావు వెన్నెపోటు పొడిచినప్పుడు నేను ఎన్టీఆర్కి అండగా ఉన్నానని ప్రసంగించారే, మరి అదే ఎన్టీఆర్కి అల్లుడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచినప్పుడు అది గుర్తుకు రాలేదా ఆయనకి? అదే 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి ఈయన ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో సాక్షిగా అనే మాటలు అన్నీ విస్మరించి 5 కోట్ల ఆంధ్రులకి వెన్నుపోటు పొడిచే మాటలు మాత్రం ఆయన గుర్తురాలేదు. అది ఎందుకో తిరుపతిరావు గారు వివరించాలి. ఒకటి. రెండో విషయం, ఈ వెంకయ్యనాయుడు గారు ప్రత్యేక హోదా సంజీవిని కాదంటున్నారు. చంద్రబాబు నాయుడు అయితేనేమి, వెంకయ్యనాయుడు అయితేనేమి. మరి అటువంటి కానప్పుడు రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించే ముందు మన వెంకయ్యనాయుడు గారు తప్పించిపోయినారు పట్టుదలతో ఈ ప్రత్యేక హోదా కావాలని. అలాగే 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని ఇస్తామని చెప్పి మన్మోహన్ సింగ్ గారు అన్నప్పుడు, కాదు 10 సంవత్సరాలు కావాలని వెంకయ్యనాయుడు అడిగినప్పుడు, కాదయ్యా 15 సంవత్సరాలు కావాలని చంద్రబాబు అడిగినప్పుడు, మరి ఇవన్నీ విస్మరించి ఈరోజు 14వ ఆర్థిక సంఘం అది ఒప్పుకోవట్లేదని చెప్పడం చాలా అబద్ధం. 14వ ఆర్థిక సంఘం సభ్యులు కూడా ఈ జయరాం రమేష్ ఏమన్నారు? అయ్యా అటువంటి సిఫార్సులేవి ఈ సంఘంలో జరగలేదు, ఇదంతా అబద్ధం, వాళ్ళ అబద్ధాలతో నాటకాలు ఆడుతున్నారని క్లియర్గా చెప్పారు. ఓకే రైట్. ఇది వారి మీ పేరు ఏమన్నా పేరు చెప్పండి. మీరు మీ పేరు సారీ ఏమనుకోమా? మీ పేరు గొర్రె కిరణ్ కుమార్. కిరణ్ కుమార్ గారు. ఓకే, ధన్యవాదాలండి. ఇక ఒక్క నిమిషం, వరుసనే ఇక కొంతమంది పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేర్లు వీరంతా కూడా మాట్లాడతారు. పంచాయతీ రాంబాబు గారు, సత్తారు భాస్కర్ రావు గారు, పురుషోత్తం నాయుడు గారు మాట్లాడినట్టున్నారు కదా. హనుమంతం సాయిరా మాట్లాడలేదా? ఓకే. అట్లాగే కోరం అన్నంనాయుడు గారు, సంపంగి మోహన్ రావు గారు, గొర్రె కిరణ్ కుమార్ గారు, రొక్కం సూర్యప్రకాశ్ గారు, ఇలా కొందరు పేర్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మాట్లాడతారు.